అన్లాక్ యువర్ చరిస్మా. నమస్కారం అందరికీ. ఈరోజు మనం అన్లాక్ యువర్ చరిస్మా గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటుంటారు చరిష్మా అంటే కొందరికే పుట్టుకతో వస్తుందని. కానీ అది నిజం కాదు. చరిష్మా అనేది నేర్చుకోగలిగే నైపుణ్యం. ఇప్పుడు ఈ 13 ముఖ్య పాయింట్లను ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటి పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఇంప్రెషన్ హ్యాక్స్. మీరు ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు మొదటి కొన్ని సెకండ్లలోనే మీ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి చిరునవ్వు, మంచి ఐ కాంటాక్ట్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్, మర్యాదపూర్వక పలకరింపు ఇవే మీ మొదటి విజయానికి పునాది. రెండో పాయింట్, బిల్డ్ యువర్ ట్రస్ట్ విత్ యువర్ వాయిస్. మీ గొంతు మీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. చాలా వేగంగా కాకుండా, చాలా నెమ్మదిగా కాకుండా, స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడండి. మీ వాయిస్లో కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజలు మీపై నమ్మకం పెంచుకుంటారు. మూడో పాయింట్, కాన్ఫిడెన్స్ విన్స్. ప్రతిభ కంటే ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. తప్పులు చేయడానికి భయపడకండి. ప్రతి చిన్న విజయంలో మీలో మరింత కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నాలుగో పాయింట్, స్పీకప్ ఇన్ ఎనీ రూమ్. ఎక్కడ ఉన్నా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పండి. మీటింగ్లో అయినా, స్టేజ్ మీద అయినా, కొత్త వ్యక్తుల మధ్య అయినా మీ మాటకు విలువ ఇవ్వండి. విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఐదో పాయింట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ సీక్రెట్స్. మనం చెప్పే విషయాన్ని కథ రూపంలో చెబితే అది ప్రజల హృదయాల్లో ఎక్కువ కాలం గుర్తుంటుంది. మంచి కథ భావోద్వేగాన్ని కలిగిస్తుంది, ప్రభావాన్ని పెంచుతుంది. ఆరవ పాయింట్, బాడీ లాంగ్వేజ్. మీ మాటల కంటే ముందు మీ శరీరం భాష మాట్లాడుతుంది. నిలబడే విధానం, చేతుల కదలికలు, ముఖంలో చిరునవ్వులు, ఐ కాంటాక్ట్ ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఏడవ పాయింట్, రీడ్ పీపుల్ లైక్ ఏ ప్రో. ఎదుటివారు మాట్లాడే మాటలు మాత్రమే కాదు, వారి హావభావాలు కూడా గమనించండి. మంచి పరిశీలన మీ కమ్యూనికేషన్ను మరింత బలంగా మారుస్తుంది. ఎనిమిదవ పాయింట్, గివ్ థాట్స్ ఫీడ్బ్యాక్ ఫాస్ట్. ఎవరైనా తప్పు చేసేటప్పుడు వారిని అవమానించకండి. గౌరవంగా, స్పష్టంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఒక గొప్ప నాయకుడి లక్షణం. తొమ్మిదవ పాయింట్, హ్యాండిల్ డిఫికల్ట్ పీపుల్ స్మార్ట్లీ. ప్రతి ఒక్కరూ మనకు నచ్చినట్టుగా ఉండరు. కోపం వచ్చినా ప్రశాంతంగా స్పందించడం, సమస్యకు పరిష్కారం వెతకడం నిజమైన తెలివితేటలు. 10వ పాయింట్, సే నో అండ్ బీ లైకబుల్. అందరికీ అవును చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మర్యాదగా కాదు అని చెప్పడం కూడా ఒక గొప్ప కమ్యూనికేషన్ స్కిల్. 11వ పాయింట్, ఇంటరప్ట్ స్మూత్లీ. కొన్ని సందర్భాల్లో మధ్యలో మాట్లాడాల్సిన అవసరం రావచ్చు, కానీ అది మర్యాదగా ఎదుటి వారిని గౌరవిస్తూ చేయాలి. 12వ పాయింట్, డిఫ్యూజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్. వివాదాలు వచ్చినప్పుడు గెలవడం కాదు, పరిష్కారం కనుగొనడం ముఖ్యం. ముందు వినండి, తర్వాత అర్థం చేసుకోండి, చివరికి ప్రశాంతంగా పరిష్కారం చూపండి. చివరి పాయింట్, లిజన్ లైక్ ఏ లీడర్. మంచి నాయకుడు ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా వింటాడు. వినడం ద్వారా మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, సంబంధాలు బలపడతాయి, నమ్మకం పెరుగుతుంది. ముగింపుగా, చరిష్మా అనేది అందం కాదు, చరిష్మా అనేది డబ్బు కాదు, చరిష్మా అనేది మీరు ఇతరులతో ఎలా మాట్లాడతారు, ఎలా వింటారు, ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ 13 అలవాట్లు మీ జీవితంలో అమలు చేస్తే మీరు కేవలం మంచి స్పీకర్ మాత్రమే కాదు, అందరినీ ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిగా ఎదుగుతారు. ధన్యవాదాలు. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.